హాయ్ అండి. ఇవాళ వచ్చేసి అమ్మ వాళ్ళైతే నాకు ఓడి బియ్యం పోస్తున్నారనమాట. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుందనమాట. ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మార్నింగ్ అయితే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత వచ్చేసి మాకు ఈవినింగ్ వచ్చేసి ఇలా ఓడి బియ్యం అయితే పోసిరండి. ఓడి బియ్యం పోసుకున్న తర్వాత లంచ్ చేసేసిన తర్వాత నైట్ అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరాము. అంటే ఓడి బియ్యం పోసుకున్న రోజు అక్కడ ఉండొద్దనమాట. మళ్ళీ ఇంటికైతే వచ్చేసేయాలి. ఓడి బియ్యం అయితే పోసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చాము. ఈరోజు అయితే చెల్లి వాళ్ళ పాపది గిట్ట బర్త్డే ఉందనమాట. ఆ బర్త్డే కూడా ఈరోజే నైట్ అయితే కేక్ కట్ చేసిన తర్వాత అందరం కలిసి చెల్లె వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయారు. చలి ఉంది కదా బాగా, ఇక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడే ఉండిపోయింది. నేను, మా హస్బెండ్, మా పిల్లలు ఇద్దరం నలుగురం అయితే వచ్చేసామండి. అమ్మ వాళ్ళు అయితే ఈ విధంగా బియ్యం పోసిన తర్వాత ఇలా ఆరతి అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మమ్మల్ని అయితే మళ్ళీ ఇంటికైతే సాగనంపుతారనమాట. మా తెలంగాణ సాంప్రదాయము వచ్చేసి ఈ విధంగా అవుతుంది. ఇక కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను, మా వారు, అలాగే మా అమ్మ నాన్నతో